ఇండియాలో 3 లక్షల కోట్ల పైచీలకు సాఫ్ట్వేర్ ఎగుమతులు బెంగళూరు నుంచి జరిగితే సుమారు 1,50,000 కోట్ల దరిదాపుల వాళ్ళలో 50% మన 148 అధ్యక్ష నాకు తెలిసి లేటెస్ట్ ఫిగర్ సుమారు 1,50,000 కోట్ల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ మన హైదరాబాద్ నుంచి జరుగుతుంది. చిన్నతనంలో నేను బేగంపేట ఎయిర్పోర్టు మా స్కూల్ ఎక్స్కర్షన్లో వస్తే అధ్యక్ష 3 గంటలు నిల్చుంటే ఒక విమానం వచ్చింది అధ్యక్ష. 3 గంటలు. టుడే అవర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ హ్యాండిల్స్ అబౌట్ 589 ఎయిర్క్రాఫ్ట్స్ ఎ డే. ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది? మనం ఇప్పుడు కలకత్తాను మద్రాసును దాటి 4వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష ఎయిర్ ట్రాఫిక్లో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇదంతా ఎట్లా సాధ్యమైతే సార్? ఇది బెంగళూరు సిలికాన్ వ్యాలీ అయినా హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉన్నా మన తర్వాత 3వ స్థానంలో పూనా పురోగమిస్తున్నా ఎట్లా సాధ్యమవుతుంది? హైదరాబాద్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీ. దానికోసం మనం ఫార్మా సిటీ పెట్టుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద ఫార్మా కంపెనీ అయినా సరే జస్ట్ లైక్ దట్ వచ్చి హైదరాబాద్ స్టార్ట్ చేయొచ్చు. ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎక్కడ పడితే అక్కడ కాదు అధ్యక్ష, అంత ఈజీ కాదు. దానికి ఒక ఎక్కువ బిల్డ్ కావాలి, ఒక వాతావరణ కల్పన జరగాలి. అందుకు అవసరమైన టూల్స్ అంటే అందులో పనిచేయగలిగే శక్తి సామర్థ్యం ఆ స్కిల్స్ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. నేను వచ్చి హైదరాబాద్లో రేపు ఒక ఫార్మా ఇండస్ట్రీ 10,000 కోట్లు పెట్టుబడి పెడతా అంటే హైదరాబాద్ కెన్ ఈజీలీ అడాప్ట్ దట్. కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఉంది, అందులో అందరు పనిచేస్తారు అధ్యక్ష. అందులో పలానా వాళ్ళు పనిచేస్తారు పలానా వాళ్ళు చేయరని లేదు. బెంగళూరులో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా మన హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా మన దేశం వాళ్ళు కదా అధ్యక్ష, అనేక దేశాల వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. నేను చెప్పే 580 ఎయిర్క్రాఫ్ట్లలో అనేక మంది వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు, ప్రతిరోజు వచ్చిపోతూ ఉంటారు. కార్యకలాపాలు వ్యాపారం కాబట్టి, ప్రపంచ వ్యాప్తానికి సంబంధించిన విషయం కాబట్టి చిన్న చిన్న మత కలహాలు పెట్టి ఇంకో కలహాలు పెట్టి ప్రజలను విడదీసి ప్రజలను ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి తన్నేస్తే బెంగళూరులో విమానం దిగితే ఆడ కర్ఫ్యూ ఉంటుందట. హిజాబ్ పంచాయతీ, హిజాబ్ అదేందో హిజాబ్ పంచాయతీ. ప్రజలు దొరుకునే ఆహారం అధ్యక్ష, బట్టలు ఒక ఆయన షర్ట్ వేసుకుంటాడు, ఒక ఆయన వాస్కోట్ వేసుకుంటాడు, ఒక ఆయన ధోతి కట్టుకుంటాడు, ఒక ఆయన షేర్వాణి. మనం ఎవరు దాంతో గవర్నమెంట్కి ఏం సంబంధం అధ్యక్ష నాకు అర్థం కాదు. అది ఒక అంశంలాగా చిత్రీకరించి ఇంత సంకుచితమైనటువంటి విధానంలో వ్యవహారం చేస్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్? హైదరాబాద్లో బాగుంటుందట వాతావరణం, ఆడ ఫార్మా పరిశ్రమ పెట్టుకోవచ్చు, ఆడ పోల్ట్రీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, అక్కడ ఐటీ పరిశ్రమ పెట్టుకోవచ్చు అంటే వాడు వస్తాడు. కానీ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాళ్ళు డామ్మని కత్తులు పట్టి పొడుచుకుంటారట, కర్ఫ్యూ ఉంటుందట, 144 సెక్షన్ ఉంటుంది. ఎవడు వస్తారు అధ్యక్ష? ఈ బిల్డ్ అయినటువంటి ఎక్కువ ఏదైతే ఉందో ఇది ధ్వంసం అయితే లక్షలాది మంది యువకుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది అధ్యక్ష ఈ దేశంలో. కాబోతా ఉన్నది ఈ దేశంలో. ఐఎమ్ వెరీ సారీ టు సే, విత్ ఆల్ ద పెయిన్ ఐఎమ్ టెలింగ్ దిస్. ఇది పూర్తి స్థాయిలో పెడదోరిని. ఏ రకంగా కూడా ఈ దేశానికి మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ఇక్కడెక్కడోళ్ళు వస్తారు అధ్యక్ష, హైదరాబాద్ పోతే ఇంత పొట్టబోసుకోవచ్చు, బతకచ్చు, ఏదో పని దొరుకుతుంది, ఆశతో వస్తారు. ఇవాళ 11 రాష్ట్రాల వాళ్ళొచ్చి మన దగ్గర పొట్టబోసుకుంటున్నారు అధ్యక్ష. అనేక రకాల మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో, హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కావచ్చు, మన ఫార్మా సిటీ, మన ఫార్మా కంపెనీలలో కావచ్చు, మన ఐటీ కంపెనీలలో కావచ్చు, దేశం నలుమూల నుంచి వస్తారు, విదేశాల నుంచి వస్తారు. ఈ ఎక్కువ బిల్డ్ అయ్యేటువంటి వాతావరణం ఎంతవరకు మంచిది? దయచేసి ఈ దేశ యువత, ఈ రాష్ట్ర యువత ఈ విషయంలో ఈ ఉన్మాదుల చర్యలు ఎక్కడ తీసుకుపోతాయి దేశాన్ని? ఎంతవరకు ఇది సమంజసం? ఎన్నో దశాబ్దాల తరబడి అనేక మంది శ్రమ మీద, అనేక వ్యయ ప్రయాసాల గురించి నిర్మితమైనటువంటి ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఏం జరగబోతుంది ఈ దేశానికి? దీని మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ జరగాల్సిన అక్కర ఉంది అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.